హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే, మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఓకేనా? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అంటే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నట్టుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే మీ కామెంట్స్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళకు దూరమైన పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇస్తారా, వీళ్ళ గురించి ఏమైనా ఫీల్ అవుతున్నారా? ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా? ప్లీజ్ యూనివర్స్. Bottom of the deck, the devil. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ఫీలింగ్స్ అనేది ఆ ఫీలింగ్స్ అనేది తట్టుకోలేక డిప్రెషన్ లో ఉంటున్నారు. ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఫీలింగ్స్ ని అణచివేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ తోచట్లేదు. నిర్ణయం తీసుకోవాలి అనేది అనిపిస్తుంది. మీరు గుర్తుకు రావడంతో నిర్ణయం తీసుకోవాలి అనేది అనిపిస్తుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయము ఇది కరెక్ట్ అవుతుందా కాదా అనే భయం అయితే మీ పర్సన్ లో ఉంటుందన్నమాట. ఆ భయంతో కొంచెము ఆలోచిస్తారు. ఇది అవుతుందా అవదా, సక్సెస్ అవుతుందా అవదా అనేది అయితే ఆలోచిస్తారన్నమాట. ఎలాగైనా రియూనియన్ కావాలి అనేదైతే ఉంటుంది వాళ్ళ మనసులో. ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటారు. కానీ ఆలోచనలు తన మనసుకు తానే మనసుకి హార్ట్ బ్రేక్ చేసుకోవడము, ఈ ఆలోచనలతో చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కావచ్చు, లేదా ఏదైనా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ మనసుకు తీసుకొని తన మనసుకు తానే శిక్ష వేసుకోవడం అయితే వేసుకుంటారు. కాలమే నిర్ణయిస్తుందిలే అని డివైన్ ని ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఒక స్టెప్ వేసినా కానీ, మాట్లాడినా కానీ మీరు వాళ్ళని పట్టించుకుంటారా అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ లో ఉందన్నమాట. అలా అయితే ఆలోచిస్తున్నారు. ఇది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఫీలింగ్స్ చాలా నేను తట్టుకోలేకున్నాను. నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తుంది. భారంగా నేను చేయగలనా? లేదా ఇందులో నేను ఒక సక్సెస్ సాధించగలనా? అనేదైతే మీ పర్సన్‌కి ఉందన్నమాట. అలా ఉంటుంది. కలవాలని ఆలోచన అయితే ఉంది. ఎవరైనా శ్రేయోభిలాషులనైతే కలుస్తారు. వాళ్ళ మాటలు, సలహాలైతే తీసుకుంటారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఒక గురువు దగ్గర వీళ్ళు సజెషన్స్ అనేది తీసుకుంటున్నారు. మీ పర్సన్ ఆ పెయిన్ అనేది భరించలేకపోతున్నారన్నమాట. చూద్దాము ఇంకా.
మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 21, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 15, 8 నెంబర్, 3 నెంబర్, 20 నెంబర్, 10 నెంబర్, 1 నెంబర్, 6 నెంబర్స్ అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, సారీ, మీ పర్సన్ ఫస్ట్ లెటర్ లో ఫస్ట్ నేమ్ టీ లెటర్, డి లెటర్, సి లెటర్, కే లెటర్, ఏ లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, జే లెటర్, క్యూ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు. రాశులు అయితే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేష రాశి, సింహ రాశి, ధనుసు రాశి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. రాశులు అయితే ఇవి ఉన్నాయి. అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. ఇక మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనే ఉంది. వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు అడిక్షన్స్ కి అలవాటు పడుతున్నారు. డిప్రెషన్ లో ఉంటున్నారు. అది మర్చిపోవడానికి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. దాంట్లోనే ఉండిపోతున్నారు. వీళ్ళకి మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ అనేది చాలట్లేదన్నమాట. ఒక్కోసారి రావాలి, నేను ఆగలేను, వచ్చి మీతో మాట్లాడాలి అనేదైతే, ఏదో చెప్పాలి అనేదైతే ఉంటుంది. ఏదో నిర్ణయం తీసుకోవాలి అనేదైతే ఉంటుంది. కానీ తీసుకోవాలి అనుకుంటారు. మళ్ళా ఏదైతే జరిగింది అవన్నీ రివైండ్ చేసుకుంటారు. మళ్ళీ ఆలోచిస్తారన్నమాట. అవన్నీ ఆలోచిస్తూ మళ్ళా ఆలోచనలంతా డిప్రెషన్ లో ఉంటారన్నమాట. ఈ ఆలోచనలతోనే డిప్రెషన్ లో ఉండడము. భగవంతుడు ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అంటుంటే కూడా వీళ్ళు ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే ఒలిగిపోయిందో అదే తీసుకోవాలి. ఒకసారి ఒలిగిపోయింది మళ్ళా ఎత్త పోసుకోగలమా అనేదైతే ఆలోచనలో ఉంటారు. జరిగింది జరిగిపోయింది, నీకు ఒక ఆఫర్ ఇస్తాను అంటుంటే కూడా వీళ్ళు తీసుకోలేరన్నమాట మీ పర్సన్. ఇక ఆలోచనలు, లేనిపోని భయాలు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భయము. ఆ భయంతో ఆ నాకు ఏ దారి తోచట్లేదు, దిక్కు తోచట్లేదు, నేను స్టెప్ వేయలేకపోతున్నాను, నా మైండ్ పనిచేయట్లేదు ఈ ఆలోచనలతో అనుకోవడము. మళ్ళా ఇక ఇది ఎంతేనా, ఎండ్ అవుతుందా అనేదైతే ఆలోచిస్తారన్నమాట. కొంతమంది ఇలా ఆలోచనలతో, భయంతో ఎండ్ చేసుకోవాలి అనేదైతే ఉంది వాళ్ళకి. ఒక సైడ్ ఏమో కమిట్మెంట్ అవ్వాలి, ఇవ్వాలి అనేదైతే వాళ్ళకు ఉంది. ఏదైతే ఇవన్నీ వాళ్ళ మనసుకు ఆలోచనలు, ఫీలింగ్స్ ఇలా అయితే ఉన్నాయి. ఎమోషనల్ గా బాధపడ్డము, మీరు లేరన్న విషయము జీర్ణించుకోలేకపోవడము, అది కూడా ఉంది. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే ఉంది. కానీ ఇది సాధ్యమవుతుందా, నాకేమీ తోచట్లేదు, ఇంక ఇంతటితో అయిపోతుందా మా రిలేషన్ అనేదైతే ఆలోచిస్తున్నారన్నమాట. ఇంక ఇది ఎండ్ అవుతుందేమో, ఇంతేనా ఇంతేనా లైఫ్ అనేది అయితే మీ పర్సన్ ఉంది. ఇంకా మీకంటే కూడా వీళ్ళు చిన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళు కమిట్మెంట్ మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఒక ఆఫర్ తో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారన్నమాట వీళ్ళు.
మీ ముందుకు రావాలి. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి. మీకేదైనా ఒక ఆఫర్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా లైఫ్‌లో ఒక సక్సెస్ అనేది సాధించారో మీకు దూరమయ్యాక మళ్ళా ఆహ్, మీతో వాళ్ళతో పాటు మిమ్మల్ని గూడా ఆహ్, మీకేదైనా ఒక హెల్ప్ చేసి, ఆ హెల్పింగ్‌తో వాళ్ళతో పాటు సపోర్టింగ్‌గా ఎదిగేలా చూడాలి అనే ఫీలింగ్ అయితే కొంతమందికి అనేదుందన్నమాట. వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతమందున్నా ఆహ్, ఆఫర్స్ ఇస్తున్నా కానీ, వాళ్ళకి మీ ఆలోచనలే మీ ఎమోషన్సే గుర్తుకొస్తున్నాయి. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ ఆఫర్‌లు గూడా వీళ్ళు తీసుకోవట్లేదు. మీ గురించే ఆలోచనలు, మనసులో అలజడి రావాలి, మాట్లాడాలి, నేను ఆగలేను, నాకీ ఆలోచనలు నా వల్ల కావట్లేదు అనేదైతే అనుకుంటారు. కానీ రావాలి అనైతే అనుకుంటారు. కమిట్మెంట్ ఇస్తామా అనేదైతే అనుకుంటున్నారు. కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి నాకున్న శక్తి సరిపోతుందా అని కూడా ఆలోచిస్తారు మీ పర్సన్. ఎందుకంటే వీళ్ళుంటున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు. హ్మ్. అటు వాళ్ళకి, ఇటు మీకు న్యాయం చేయగలనా అనేదైతే ఆలోచన ఉంది. ఒక సైడేమో మీరంటే ఒక అట్రాక్షను, ప్యాషను అన్నీ ఉన్నాయన్నమాట. నేనుండలేను అనుకోవడము, ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడము, ఏదైతే అయింది ఒక ఆఫర్ ఇవ్వాలి అనైతే అనుకుంటారు. కానీ నేను చేయగలనా? ఇందులో నేను కమిట్మెంట్ అనేది పూర్తిగా మీకు సపోర్ట్ ఇవ్వగలనా? మీకొక హెల్పింగ్‌గా ఉండగలనా? ఆహ్, లైఫ్ లాంగ్ తోడుండగలనా అనే ఫీలింగ్ వీళ్ళకి ఆ భయమనేది ఉందన్నమాట. ఆ భయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మిమ్మల్నయితే ఆహ్, కావాలనైతే అనుకుంటున్నారు కానీ, ఇలా నేను తీసుకునే నిర్ణయం ఇదవుతుందా? ఇది సక్సెస్ అవుతుందా? అనే భయమైతే వాళ్ళలో ఉంది. ప్లీజ్ యూనివర్స్. ఎందుకు ఎండ్ చేయాలి అనుకుంటున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్‌ని వాళ్ళ పర్సన్ ఎందుకు ఎండ్ చేయాలనుకుంటున్నారు? కారణం ఏంటి? ప్లీజ్ తెలియచేయండి. నాకొక క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకు ఎండ్ చెయ్యాలి అనుకుంటున్నారు? మీరంటే ఇష్టం. వర్క్ బిజీలో ఉంటున్నారు కొంతమంది. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఇష్టమున్నా కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు. ద వర్డ్ క్లారిఫికేషన్. ద వర్డ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. ఎందుకు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ప్రాక్టికల్‌గా ఉంటారేమో అనే ఫీలింగ్ వాళ్ళకుంది. వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన దానివల్ల మీరు ఎదురు చూసి ఇంక నాకవసరం లేదు. ఇంక నాకు వద్దు. ఈ రిలేషన్ వద్దు, ఏమీ వద్దు అనని మీరు ప్రాక్టికల్‌గా మారారు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఒక బౌండరీ వేసుకొని ఇంక ఇది ఇంతే, నేను ఇంకొక స్టెప్ వేయలేను. ఇంకా ఇది ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటున్నారన్నమాట. హ్మ్. ప్లీజ్ యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎందుకు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళకున్న పరిస్థితులేంటి? వాళ్ళకున్న పరిస్థితులు ఆహ్, ఇది పర్సన్ విషయంలో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము. ఎందుకంటే ఆహ్, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అవతల వాళ్ళకు కూడా అంత న్యాయం చేయాలి. అది ఏదైనా కావచ్చు. హ్మ్. చుట్టూ ఉన్న రిలేటివ్స్ కావచ్చు, ఒక ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేదా ఒక పర్సన్ కావచ్చు. ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకు మీకు న్యాయం చేయగలనా అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కుంది. అందుకనే నాకు ఉన్న స్ట్రెంత్ చాలట్లేదు అనేదైతే తను అనుకుంటున్నారు. ఎందుకంటే తినకి మీ పర్సన్‌కి ప్రస్తుతం తనకు ఆ స్ట్రెంత్ అయితే చాలట్లేదన్నమాట. తను ఏదో మనీ మీద ఫోకస్ పెట్టిండొచ్చు. తన పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉండొచ్చు. లేదా ఒక రిలేషన్‌లో 2 పడవల మీద కాళ్ళు వెయ్యాలి అనుకుని వేశారు. వేశాక ఇటు మీరు గట్టిగా స్ట్రాంగ్ అయ్యారు.
ఇలా స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఆ స్ట్రెంత్ అనేది చాలట్లేదన్నమాట. మీరిప్పుడు స్ట్రాంగ్‌గా మీరు పట్టించుకోవట్లేదు. హ్మ్. మీరు పట్టించుకోవట్లేదు గాబట్టి, వాళ్ళు ఏ నిర్ణయము తీసుకోలేక జగులవుతున్నారు. ఇలా తీసుకుందామా, ఇలా తీసుకుందామా అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు తప్ప, కమిట్మెంట్ పూర్తిగా మీకివ్వలేకపోతున్నాను అనే ఫీలింగయితే మీ పర్సన్‌లో ఉంది. అందుకని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు మిమ్మల్ని. ఒక ఫోను చేసినా కొద్ది రోజులు మాట్లాడాలి అనిపిస్తుంది. ఒక 2 రోజులు మాట్లాడొచ్చు. మళ్ళా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టొచ్చు. హ్మ్. మళ్ళా ఫోన్ బ్లాక్ చేయొచ్చు. ఇలా అయితే చేస్తున్నారు. వీళ్ళెలాంటి వాళ్ళు అననంటే, ఏది నిర్ణయం తీసుకోలేక ఒక రెస్ట్ పొజిషన్‌లో ఉండడం అన్నమాట. ఏదైతే అయిందిలే చూద్దాము. ఆ! నిదానంగా చూద్దాము అనుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారన్నమాట. ఈ పర్సన్. తనకి నొప్పి తగలకూడదు. హ్మ్. తనని తాను డిఫెన్స్ జేసుకుంటారన్నమాట. ఆ! అలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెడతారు మిమ్మల్ని. లేదా ఆల్రెడీ బ్లాక్ చేసుండొచ్చు. ఆల్రెడీ ఇలా ఉంటూ వాళ్ళ వ్యక్తిత్వము ఇలా ఉంటూ బ్లాక్ చేయడము. అది చూసి మీరెలా అంటే ఇంకా ఇంక మన వల్ల కాదు, మనం భరించలేము అంటూ మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. అది వాళ్ళల్లో ఆ స్ట్రెంత్, ఆ శక్తి అనేది వాళ్ళకి చాలట్లేదు. కమిట్మెంట్ ఇవ్వరు. మనము అడిగినా కానీ వాళ్ళు మారిపోయారు అనేదైతే వాళ్ళకి ఆ భయమైతే ఉంది. మీ దగ్గరకొచ్చి అడిగేంత ధైర్యం అయితే వాళ్ళకి లేదన్నమాట మీ పర్సన్‌కి. సో, దాని గురించి ఆలోచిస్తున్నారు. హ్మ్. ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ, ఆ ప్రేమని మీకు చెప్పుకోలేకపోతున్నారు. మనసులో దాచుకుంటున్నారు. అది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చెప్పుకోలేకపోవడం. మీ పర్సన్ ఇలా అయితే ఉన్నారు. వాళ్ళకి కమిట్మెంట్ అయితే ఇవ్వాలనైతే ఉంది. కానీ వాళ్ళని వాళ్ళే స్టాప్ చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళని వాళ్ళే స్టాప్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళే ఒక గెరి గీసుకోవడం అయితే ఉంటున్నారు. చూద్దాము మీలో ఎంతమందికి రీయూనియన్ ఉంది అనేదైతే చూద్దాము. హ్మ్. ఇలాంటి సిట్యుయేషనే మీకు మీ లైఫ్‌లో గూడా జరుగుతూ ఉందా? ఇది మీకెంత వరకు రెసొనేట్ అయింది? మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకెంత వరకు రెసొనేట్ అయిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయగలరు. చూద్దాం మీకు రీయూనియన్ ఎప్పుడు ఉంది? వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు ఇస్తారు? అనేదైతే చూద్దాం. చివరి వరకు వస్తారు. నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళా బ్యాక్ స్టెప్ వేస్తున్నారన్నమాట. చూడండి భయం. హ్మ్. తక్కువ. అంటే ఏజంటే తక్కువ. నేను నిర్ణయం తీసుకోలేనేమో. నాకు భయం కలుగుతూ ఉంది. చూడండి ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలి అనుకుంటారు. అనుకుంటూ ఉన్నాము. చూడండి నోట్లో మనం అనుకుంటూ ఉన్నాము. అంతలోనే ఈ మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళకి ఫోన్ ఆర్ మెసేజ్ చెయ్యాలి అనేది అనిపిస్తుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని ఆలోచిస్తారు. తనకు తానే తన మనసుకు తానే గాయం చేసుకోవడం అన్నమాట ఈ పర్సన్. హ్మ్. నేను చేస్తుంది కరెక్టా? కాదా? అనే ఆలోచన లేదా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఈ వ్యక్తి ఆలోచించడం. ఇలా అయితే ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంది? వీళ్ళిద్దరికీ చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్స్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంది? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. వీళ్ళకి రీయూనియన్ ఉందా? ఎప్పుడు? వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారు? చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు? ఎప్పుడు ఉంది? భయం. ప్రేమ ఉన్నా వెళ్ళాలి అనుకోవడం. కానీ వెళ్ళాలి అనుకుంటున్నారు. పూర్తిగా అయితే వెళ్ళలేకపోతున్నారు. కానీ మళ్ళా రావాలి అనిపిస్తుంది. కొంతమందికి 8 వీక్స్, 8 మంత్స్ అయితే పట్టొచ్చు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదైతే టైం పడుతుందనిపిస్తుంది. ఇంకో కార్డ్ కూడా తీస్తాను. ఓకేనా? ప్లీజ్ ఇంకో కార్డ్ ఇవ్వండి. ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది చూస్తున్న వ్యూవర్స్‌కి. ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా బయట పెట్టుకోలేకపోవడం పరిస్థితుల వల్ల. మూవ్ ఆన్ అవ్వడం.
మీకు తొందరలోనే కొంతమందికైతే జరుగుతుందండి రీయూనియన్ అయితే. హ్మ్. రీయూనియన్ జరగాలనైతే అనుకుంటున్నారు. న్యూ ఆఫర్‌తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. న్యూ ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. ఇలా అయితే ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఒక డేట్ అయితే తెలియచేయండి. పట్టొచ్చండి. కొంతమందికి లక్ ఉంటే 5 డేస్ పట్టొచ్చు. లేదా 5 మంత్స్ అయితే పట్టొచ్చు. ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ 5 నంబర్ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. హ్మ్. కొంతమందికేమో 8 డేస్ పట్టొచ్చు. 8 వీక్స్ పట్టొచ్చు. కొంతమందికేమో చాలా ఫాస్ట్‌గా ఉంది. 5 వీక్స్ పట్టొచ్చు. లేదా 5 మంత్స్ పట్టొచ్చు. రీయూనియన్ కావాలనైతే ఉంది వాళ్ళకి. చూడండి. మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని. హ్మ్. ఇద్దరి బాండింగ్ ఒక మంచి బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. సో, కాబట్టే వాళ్ళు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. కలవాలి అని ఫీలింగ్ ఉన్నా కానీ వర్క్ బిజీలో ఉంటూ మీ ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ అది మర్చిపోవడానికి వర్క్ బిజీలో ఎక్కువ ఉంటున్నారన్నమాట. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది? తప్పకుండా నాకైతే కామెంట్స్ తెలియచేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఇవాళ రీడింగ్ అయితే ఇంతేనండి. బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.